వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్. మనకు తెలంగాణలో మొన్న టెట్ జూన్ 18th రోజు ఎగ్జామ్ జరిగిందండి. ఆ 18th రోజు జరిగినట్టు ఎగ్జామ్లో ఈవినింగ్ అంటే మనకు మధ్యాహ్నం షిఫ్ట్, రెండో షిఫ్ట్ అండి. మధ్యాహ్నం షిఫ్ట్ ఇదండి. ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాం. 17th రోజు అండ్ జూన్ 18th మార్నింగ్ షిఫ్ట్ జరిగినటువంటి ఆర్ఆర్ మనకు 6 మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 6 క్వశ్చన్లు 12 క్వశ్చన్లు మనం అక్కడ పెట్టాం. అవి ఒకసారి చూడండి. ఏంటంటే ఆ బిట్స్ చేయడం వల్ల ఎలా ఇస్తాడని చెప్పి కొన్ని అనుభవం వస్తుంది కాబట్టి దానికోసం పెట్టడం జరిగింది. ఇప్పుడు జూన్ 18th రోజు సెకండ్ షిఫ్ట్ అండి. మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ 115 బిట్ సెకండ్ షిఫ్ట్లో ఈ క్రింది వాటిలో గణిత శాస్త్ర స్వభావాన్ని వివరించే వాక్యములను గుర్తించండి అని ఇచ్చాడు. అసలు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ యూనిట్ మీద ఎలా ఇచ్చాడంటే అసలు 2 బిట్లు కూడా ఇచ్చాడు. 2 ఇచ్చాడు. అటు ఒక క్వశ్చన్ లేకుండా ఉండదు. డిఎస్లో కూడా అంతే ఉంటుంది. ప్రతిసారి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో డెఫినేషన్ అండ్ స్వభావం మీద అడుగుతాడు. అది మాత్రం గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. వివరించే వాక్యం గుర్తించండి అంటే గణిత శాస్త్రం యొక్క స్వభావానికి సంబంధించిన లక్షణాలు గుర్తించండి అన్నాడు. ఏ ఆప్షన్? ఇది ఒక స్థిరమైన జ్ఞాన సముదాయం. ఇదే బిట్టు జూన్ 17th రోజు జూన్ 18th మార్నింగ్ కూడా బిట్లు ఇవ్వడం జరిగింది. అంటే రిపీట్ అయిందండి. రిపీట్ ఎక్కువ అయింది. ఇది స్థిరమైన జ్ఞాన సముదాయం కాదు, రాంగ్. ఇది స్థిరంగా ఉంటుందా? గణిత శాస్త్రం కాదు కదా, గతిశీలకమైనది కదా, కాబట్టి రాంగ్ ఇచ్చాడు. ఇది తార్కిక వివేచనపై ఆధారపడి ఉంటుంది, లాజికల్ థింకింగ్పై ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్ట్. ఇది సంఖ్యలు మరియు అంతరాలానికి సంబంధించింది. డెఫినేషన్ కూడా ఉందండి. గణిత శాస్త్రం అనేది అంతరాలము సంఖ్యకు సంబంధించిన శాస్త్రం అని చెప్పి గణిత నిఘంటువు అన్నారు. అది అవునా కదా? ఇది సంఖ్యలు మరి అంతరాలానికి సంబంధించిన శాస్త్రం. ఇది కూడా కరెక్ట్. ఇది అమూర్త శాస్త్రం అండి. అంత అమూర్తమే గణిత శాస్త్రం మొత్తం కూడా. ఏబిసిడీలు కానీ 1 కానీ 2 కానీ ప్లస్ కానీ మైనస్ అన్నీ కూడా అమూర్త స్వభావం, మూర్త కాదు. చేత్తో తాకలేము. అవునా కదా? చెప్పండి. విషయంలో ఎక్కడున్నాయి చెప్పండి. మనం అనుకున్నటువంటి విషయాలు. 2 పుస్తకాలు ఉన్నాయండి. ఈ పెన్ 2. ఈ 2 పుస్తకాలు అంటే 2 పెన్నులు తాకాం, కానీ 2 అనే నెంబర్ ఏది మరి? అవునా కదా? అంటే ఆ 2 నెంబర్ లేదు. 2 వస్తువులు తాకాం కానీ 2 అనే నెంబర్ లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ 2 అనేది ఏంటంటే అమూర్త స్వభావం. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ నేచర్ ఆఫ్ అబ్స్ట్రాక్టివ్ నేచర్. అవునా కదా? అమూర్త స్వభావము అంటే ఈ యొక్క వివరించే శాస్త్ర స్వభావాన్ని వివరించే వాక్యం అండు. అమూర్త స్వభావం, అంతరాళం సంఖ్యకు సంబంధించింది, ఇది తార్కిక వివేచన. ఈ 3 కరెక్ట్ అంటే ఇక్కడ బిసిడి కరెక్ట్, ఏ రాంగ్. ఇప్పుడు చూడండి ఒకసారి, బిసిడి ఎక్కడుంది? ఇది ఆన్సర్. బిసిడి మాత్రమే కరెక్ట్. ఏ స్థిరమైనది కాదు, గతిశీలకమైనది. రెండోది చూడండి. సెకండరీ స్థాయిలో గణిత బోధన అభ్యాసకులను దీనికి సమర్థనలు చేయడం లక్ష్యంగా కలిగి ఉంది. కంపల్సరిగా ఏం చేస్తంటే ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో ప్రాథమిక స్థాయిలో గణితం ఎలా ఉంటుంది, ప్రాథమికోన్నత స్థాయిలో ఎలా ఉంటుంది, ఉన్నత సెకండరీ స్థాయిలో ఎలాంటి గణితం అని చెప్పి దాని లక్షణాలు కొన్ని ఇస్తారండి. కంపల్సరీ సెకండరీ స్థాయి అంటే లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాల్సిందే. ప్రైమరీ స్థాయిలో లాజికల్ థింకింగ్ డెవలప్ కాదు పిల్లలకు. అంటే ఇక్కడ ఏమన్నాడు? సమర్థులను చేయడం లక్ష్యంగా ఉంది. తార్కికంగా ఆలోచించడం, కారణాలు ఇవ్వడం, విశ్లేషించడం మరియు వ్యక్తీకరించడం. కేవలం సంఖ్యా నైపుణ్యాలే పెంపొందించడం ఇచ్చాడు. మళ్ళీ గణిత ప్రక్రియలను యాంత్రికంగా నేర్చుకోవడం. ఎప్పుడైనా గణిత ప్రక్రియలని కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోవాలి తప్ప యాంత్రికంగా అంటే ఏంటి, బట్టడం కూడా వస్తుంది. ఏదో చదువుతున్నాం అంతే. మెకానికల్ లెర్నింగ్ ఎప్పుడు ఉండకూడదు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ప్రకారం చదవాలి. సూత్రాలను కంఠస్థం చేయాలి. దాని యొక్క కంఠస్థం అంటే సూత్రాన్ని కొన్ని భావన ఏందో అర్థం చేసుకోవాలి, అంతే తప్ప కంఠస్థం చేయకూడదు. అంటే ఇక్కడ ఏంటి, యాంత్రికంగా నేర్చుకోవడం రాంగు, కంఠస్థం రాంగు, కేవలం సంఖ్యా నైపుణ్యం ఇది కూడా రాంగు. అంటే ఏంటి, ఇది ఒక్కటే కరెక్టు. ఓకేనా? ఇది మాత్రమే ఆన్సర్ కరెక్ట్. అంటే ఏంటి, ఇక్కడ లక్ష్యం కలిగి ఉంటుంది. ఇది మాత్రమే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా. ఒక ఉపాధ్యాయుడు సూత్రాలను చెప్పకుండా విద్యార్థులు పరిశోధన ద్వారా వృత్తం యొక్క ధర్మాలను కనుగొనేలా చేసినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి అన్నాడు. ఉపాధ్యాయుడు సూత్రాలను చెప్పలేదంట, అసలు సూత్రాలే చెప్పలేదంట. చెప్పకుండా విద్యార్థులంట రీసెర్చ్, పరిశోధన ద్వారా వృత్తం యొక్క ధర్మాలను విద్యార్థి స్వతహా కనుగొనేటట్టే చేశాడంట ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతి. లెక్చర్ మెథడ్లో ఉపాధ్యాయుని పాత్ర ఎక్కువ టీచర్ సెంటర్డ్ మెథడ్. ఆయన చెప్పేది ఏం ఉండదు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి ఇచ్చాడు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అన్వేషణ పద్ధతిలో హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. విద్యార్థి అన్వేషకుడిగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ నేర్చుకుంటాడని చెప్పి
ఈ యొక్క లండన్లోని గిల్డ్స్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి ఒక రసాయన శాస్త్ర ప్రొఫెసర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ కనుగొన్నాడు. అసలు ఉపాధ్యాయుడు ఓన్లీ నిష్క్రియాత్మకమైన పాత్ర, ఉపాధ్యాయుడు క్రియాత్మక పాత్ర ఉండాలి. విద్యార్థి నేర్చుకోవడానికి కొన్ని అవసరాలు సృష్టించు, నెక్స్ట్ ఒక గైడెన్స్ ఇవ్వు, అంతేగాని నువ్వే చెప్పకు అని చెప్పన్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడు ఫలితాలను అందజేయడం కాదు, ఆ ఫలితాలు అందజేయడానికి ఉన్నటువంటి ఆలోచనను విద్యార్థులు పెంపొందించాలి. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి ఆలోచించే దృక్పథాన్ని కలిగించు, ప్రాసెస్ను నేర్పు, ఫలితాలు ఇవ్వకు అని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ విద్యార్థి అన్వేషకుడే మారాలంటే పరిశోధకుడిగా మారాలి. అంటే విద్యార్థి తనకు తానే కనుక్కోవాలి. కాబట్టి ఏ పద్ధతి అవుతుంది? అన్వేషణ పద్ధతి కరెక్ట్. సంశ్లేషణ పద్ధతి కూడా సూత్రాలు బట్టి పట్టాల్సిందే, నిగమన పద్ధతి బట్టి పట్టాల్సిందే. ఇక్కడ ఉపన్యాస పద్ధతిలో విద్యార్థికి స్థానమే ఉండదు, అవునా కదా? కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకే, ఇవి దీనికి సంబంధించింది. ఈ క్రింది వానిలో గణిత విద్య నందు నిర్మాణాత్మక తరగతి గది యొక్క లక్షణాలు. అంటే నిర్మాణాత్మక తరగతి గది అంటే ఇది కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ అన్నాడు. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అన్నాం. అప్పుడు ఎవరు గుర్తు రావాలి? వైగాట్స్కి గుర్తు రావాలి, జీన్ పియాజే గుర్తు రావాలి, అవునా కదా? అక్కడ ఏమన్నాడు? విద్యార్థులు పూర్వ అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రస్తుత అనుభవాలతో నూతన జ్ఞానం నిర్మించుకోవాలి అని చెప్పిందే ఈ యొక్క వైగాట్స్కి. అసలు నిర్మాణాత్మక ఉపగమానికి పితామహుడు ఎవరంటే ఈ యొక్క జీన్ పియాజే. సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కు పితామహుడు ఎవరంటే సాంఘిక నిర్మాణాత్మక వాదన కంటే వైగాట్స్కి. సోషియో కల్చరల్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అది చదివితే మనకి ఈ బిట్స్ అని చేయగలుగుతాం. ఏమన్నాడు? అభ్యాసకుడు పూర్వజ్ఞానం మరియు అనుభవాల ఆధారంగా కొత్త జ్ఞానం నిర్మించుకుంటాడు. కరెక్టే కదా? అది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ చెప్పేదే ఇది. అంటే ఇది కరెక్ట్, ఏ కరెక్ట్. కేవలం ఉపాధ్యాయునిచే నిర్దేశించబడిన అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది, కేవలం ఉపాధ్యాయుడు, ఇది కాదు. భావనలను నిజ జీవిత పరిస్థితులకు అనుసంధానించి విద్యార్థుల పరస్పర చర్యను ప్రోత్సహిస్తుంది. కొల్లాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ అంట కదా. భావనలను నిజ జీవిత పరిస్థితులకు, డైలీ లైఫ్కు పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత అనుభవంతో నూతన జ్ఞానాన్ని అన్నప్పుడు నిజ జీవిత పరిస్థితులకు అనుసంధానించి విద్యార్థుల పరస్పర చర్యను ప్రోత్సహిస్తుంది. అభ్యసనం పాఠ్య పుస్తకాలకే పరిమితం అయి ఉంటుంది. పాఠ్య పుస్తకాలకు పరిమితం అవుతుందా? అలా చేయకూడదు కదా. ఎందుకు? కేవలం జ్ఞానం అనేది పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా బడి బయట ఉన్న జ్ఞానంతో అనుసంధానం చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. డి అంటే ఏ కరెక్ట్? నెక్స్ట్ సి కరెక్ట్, ఏసి మాత్రమే కరెక్ట్. ఇది ఓకే, మిగతాయి రాంగ్. ఓకే, రైట్ అండి, ఇది ఆన్సర్. ఈ క్రింది వానిలో గణిత బోధన యొక్క నిర్మాణాత్మక మదింపు, ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క గుర్తించండి అన్నాడు. అభ్యసనాన్ని పర్యవేక్షించడం మరియు నిరంతర పరిపుష్టి అందించడం, బోధనా వేగాన్ని వ్యూహాలను మార్చడానికి అవకాశం కల్పించడం, సంవత్సరాంతంలో తుది గ్రేడులు కేటాయించడం, అభ్యాసకుడి మదింపులో వివిధ సాధనాల ఉపయోగానికి అవకాశం కల్పించడం అని ఇచ్చాడు. ఇక్కడ నిర్మాణాత్మక మదింపు ఉద్దేశాన్ని గుర్తించన్నాడు. అంటే అభ్యసనాన్ని పర్యవేక్షించడం మరియు నిరంతర పరిపుష్టి అనేది 100% కరెక్ట్. సంవత్సరం లోపల మొత్తం బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థిని పర్యవేక్షించి మదింపు చేస్తాడు. బోధనా వేగాన్ని వ్యూహాల్ని మారుస్తాడు. విద్యార్థికి అర్థం కాకపోతే మళ్ళీ వేరే బోధనా పద్ధతిని మారుస్తాడు. విద్యార్థి యొక్క లోపాలు గుర్తించి సవరిస్తాడు. వీలైతే ఇతను మార్చి ఇంకో పద్ధతిలో బోధిస్తాడు. ఇది కరెక్టే. తుది గ్రేడ్ అంటే లాస్ట్ చివరికి. గ్రేడింగ్ అంటేనే సమ్మేటివ్ అసెస్మెంట్, అంటే ఇది కాదు. అభ్యాసకుడి మదింపులో వివిధ సాధనాల ఉపయోగానికి అవకాశం కల్పిస్తాడు. కంపల్సరీ సాధనాల ఉపయోగం కల్పిస్తాడు. అంటే ఏ కరెక్టు, బి కరెక్టు, ఇక్కడ డి కరెక్టు, సి అనేది రాంగ్. అంటే ఇక్కడ ఏం చూడండి ఒకసారి, ఇక్కడ సిడి ఓన్లీ, బీసీ ఓన్లీ అని ఇచ్చాడు, ఏబిసిడి, ఏబిడి ఓన్లీ అని ఇచ్చాడు. అంటే ఏబిడి ఓన్లీ, ఇది ఆన్సర్ కరెక్ట్. ఏది? ఏబిడి ఓన్లీ కరెక్ట్. ఈ 4వది ఆన్సర్ కరెక్ట్. ఈ విధంగా చూసుకొని పెట్టాలండి. ఇక్కడ ఇంకో బిట్ ఇచ్చాడు, లాస్ట్ బిట్ అండి. ఏమి ఇచ్చాడంటే హెర్బార్టియన్ నమూనా ప్రకారం ఉపాధ్యాయుడు స్తూపం యొక్క ఘన పరిమాణ సూత్రాన్ని బోధించిన తర్వాత విద్యార్థులలో ఒక కొత్త సమస్యను సాధింపజేయడం అనున్నది పీరియడ్ ప్లాన్ నందు ఈ దశలో జరుగుతుంది. హెర్బార్ట్ సోపాలు అంటే మీకు ఎంబటే గుర్తురాలి. సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం, ఈ 6 సోపానాలు కనుక వస్తే పర్ఫెక్ట్గా చేస్తాం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ స్తూపం యొక్క ఘన పరిమాణ సూత్రాన్ని బోధించిన తర్వాత, అంటే సన్నాహం రెడీగా ఉండి పిల్లవాడు, ప్రదర్శనలో ఉపాధ్యాయుడు బోధిస్తాడు. బోధించిన తర్వాత విద్యార్థులతో కొత్త సమస్యను సాధింపజేశాడు. అంటే విద్యార్థులు అనువదించుకున్నట్టే కదా, అవునా కదా? అనువదించుకొని కొత్త సమస్యను సాధించారు. అంటే ఇక్కడ అన్వయం, ప్రదర్శన, సాధారణీకరణం, సంసర్గం. అంటే ఆన్సర్ ఏమవుతుంది? అప్లికేషన్. నిజ జీవితంలో అనువదించుకొని చెప్పిన తర్వాత
విద్యార్థులతో కొత్త సమస్యను సాధింపజేసినట్టు నన్ను నిజ జీవితానికి అన్వయించుకున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇది. ఈ విధంగా మనకు 3 షిఫ్ట్లలో ఇలా బిట్స్ ఇచ్చాడు, చాలా ఈజీగా ఇచ్చాడు. కాబట్టి మీకు ఇంకేమైనా కావాలన్నా మన దేవేంద్ర మెథడ్స్ యాప్ నుంచి అన్ని రకాల ప్రతి టాపిక్ సమగ్రంగా 2001 నుంచి 2020 వరకు అన్ని బుక్స్ మనం వివరించడం జరిగింది. కాబట్టి ఏపీ తెలంగాణ అన్ని బుక్లు కూడా కలిపి చెప్పాం. మీకు ఎలాంటి బిట్టు మిస్ కాకుండా కాబట్టి దేవేంద్ర మెథడ్స్ యాప్ యూజ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.